హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను చూపించబోయే టెంపుల్ వచ్చేసి ఉజ్జయినిలోని హరసిద్ధి మాత టెంపుల్ అండి. ఇది ఆలయం బయట ప్రాంగణం. మనకు ఇక్కడ శివునికి సంబంధించినవి, అమ్మవారికి సంబంధించిన రుద్రాక్ష మాలలు, దండలు అన్నీ లభిస్తాయండి. మనం ఉజ్జయిని వెళ్ళినప్పుడు కంపల్సరిగా దర్శించాల్సిన 3 ఆలయాలు: మహాకాళేశ్వరుడి దర్శనం, కాలభైరవ టెంపుల్, హరసిద్ధి మాత టెంపుల్. ఈ హరసిద్ధి మాత టెంపుల్ వచ్చేసి 51 శక్తిపీఠాలలో ఒకటండి. శివుని భార్య సతీదేవి గురించి ఉంటుంది. పార్వతీదేవి తన తండ్రి చేసిన అవమానం కారణంగా తనను తను త్యాగం చేసుకుంటుంది. శివుడు ఆమె దహన శరీరాన్ని దుఃఖంతో విశ్వమంతటా మోసుకెళ్ళినప్పుడు ఆమె శరీర భాగాలు భూమిపై పడిపోయాయి. అప్పుడు ప్రతి ప్రదేశం ఒక శక్తిపీఠంగా మారింది. ఉజ్జయినిలో సతీదేవి మోచే ఇక్కడ పడిందని నమ్ముతారు. అప్పటి నుండి ఈ ప్రదేశం ఎంతో శక్తివంతమైన ప్రదేశంగాను, హరసిద్ధి మాత టెంపుల్ గాను మారింది. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయ ప్రాంగణంలో 2 పొడవైన ఇనుప స్తంభాలు ఉంటాయి. వాటిని దీప్ స్తంభ్ అని కూడా పిలుస్తారు. వాటిని రోజు సాయంత్రం 7 గంటలకు వెలిగిస్తారండి. మనం 6 గంటల వరకు గుడికి చేరుకొని అక్కడ వినాయకుడి గుడి, ఆలయంని అంతా చూశాక, అమ్మవారి దర్శనం చేసుకున్నాక వీటిని చూడవచ్చు. ముందుగా మనకు పక్కన ఉన్న వినాయక టెంపుల్లో పెద్ద పెద్ద శబ్దాలతో ఎంతో అద్భుతంగా వినాయకుడికి హారతిస్తారండి. ఇది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసు. వీటిని చూడడానికి చాలామంది ఈ టైంలో వస్తారండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆకాశంలో నక్షత్రాలు దిగివచ్చాయా అన్నట్టు ఉంటుంది. మన జీవితకాలంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశము. ఎంతో శక్తివంతమైన అమ్మవారండి. చాలా బాగుంటుంది టెంపుల్. ఓకే, బాయ్.